అదితి ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు తాళి కడతావా లేదా? నేను కట్టలేను. ఏమనో తాళి కట్టలేవా? ఎందుకు ఎందుకు కట్టలేవు? ఎందుకు కట్టలేవు? చెప్పు, ఎందుకు కట్టలేవు? నువ్వు నన్ను ప్రేమించావు కదా, చెప్పు గౌతమ్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు. నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను ప్రేమించావు. అందరికీ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఎందుకు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు గౌతమ్, చెప్పు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు గౌతమ్. సరే వదిలే, ముహూర్తం టైం అయిపోతుంది. ప్లీజ్ గౌతమ్, తాళి కట్టు. ప్లీజ్ గౌతమ్, తాళి కట్టువా, కట్టు. తాళి కట్టు, తాళి కట్టు గౌతమ్. దూరంగా ఉండండి. నా కూతుర్ని ఎవరు ముట్టుకోవద్దు. అమ్మా అదితి, అదితి, ఎవ్వరు నా కూతురు దగ్గరికి రావద్దు. చంపేస్తాను. నందు హాస్పిటల్కి తీసుకెళ్దాం, పద పద. అదితి, అదితి, నా కూతురికేమైనా జరగాలి, మీలో ఒక్కరిని కూడా ఊరికి అవదలను. ముఖ్యంగా నీ కొడుకుని. అన్నా, మొత్తానికి అత్తారింటికాడి నుంచి పుట్టింటికి వచ్చేసాం కదా. అంటే జైలు నుంచి వచ్చామంటే బాగోదు అని అందంగా అత్తారిల్లు అన్నాను. అన్నా, మనం కాశ్మీర్కి వెళ్ళిన పనేంటి, చేసిన పనేంటి, ఇప్పుడు వచ్చిన పనేంటి? ఎందుకురా మర్చిపోయిన నా బంగారాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తావు? నా రావణుడు నా ప్రేమను కరుణిస్తాడని
నా బంగారాన్ని వరంగా ఇస్తాడని ఎంతగానో ఆశపడినాను. చివరికి నా ఆశలు నిరాశలు చేసి నా బంగారాన్ని తీసుకెళ్ళి ఆ మిలిటరీ ఓన్ చేతిలో పెట్టాడు. అన్నా, ఆయన కథలోనే ఆయనే సీతమ్మ వారిని దక్కించుకోలేకపోయాడు. నీ లవ్ స్టోరీలో అహల్యని నీకు దక్కిస్తాడని ఎలా అనుకున్నావన్నా? నిజమేరా, మన దుర్మార్గానికి ఆయనే హీరో. హీరోయిజానికి ఆయన ఎప్పుడూ ఇలానే. ఐ హేట్ హిమ్ రా. అది సరే అన్నా, మనకింకా 2 నెలల్లో జైలు శిక్ష ఉంది కదా, అయినా అప్పుడే ఎందుకు రిలీజ్ చేశారంటావు? పైగా చేతిలో టికెట్ పెట్టి అర్జెంటుగా అక్కడి నుంచి బయలుదేరకపోతే ఎన్కౌంటర్ చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు కదా. నాకు అదే అర్థం కావట్లేదురా. మనకు తెలియకుండా కాశ్మీర్లో మన మీద అంత ప్రేమ ఎవరికుందబ్బా? ఇది మన మీద ప్రేమతో విడిచిపెట్టినట్టు లేదన్నా, ఏదో పని మీద విడిచిపెట్టినట్టు ఉన్నారు. సౌండ్ బ్యాగ్లోంచి వస్తుందన్నా. మనకు తెలియకుండా మన బ్యాగ్లో ఈ ఫోన్ ఏందిరా? కొంపదీసి ఎవరిదైనా ఫోన్ కొట్టేసావా ఏంది? నీతోడన్నా, నీకు తెలియకుండానా? హలో బాస్, మిమ్మల్ని 2 నెలల ముందు కాశ్మీర్ జైలు నుంచి విడిపించిన వాణ్ణి. ఏంటి, నువ్వు మా బాస్ వా? మా అన్నయ్య అందరికీ బాస్, నువ్వు మాకు బాస్ ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడితే రేపు ఇదే టైంకి కాశ్మీర్ జైల్లో ఉంటావు. బాస్ బాస్ మీరే బాస్, చెప్పండి బాస్. మిమ్మల్ని విడిపించి హైదరాబాద్ పంపించడానికి ఒక కారణం ఉంది. ఏంది బాస్ అది? అహల్య. నా బంగారమే, నా బంగారం నన్ను విడిపించమని చెప్పిందా? నీ బంగారం ఇప్పుడు నీ బంగారం కాదు. అహల్య చేసుకోవాలనుకున్న ఇంద్ర చనిపోయాడు. ఏంది? ఆ మిలిటరీ వాడు చనిపోయాడా? అవును, కానీ అహల్య గౌతమ్ అనేవాడితో హైదరాబాద్కు వచ్చింది. మరి ఆ గౌతమ్ ఎవడు? అదే మీరు కనిపెట్టాలి. ఏ మాత్రం రిలాక్స్ అయ్యారో అప్పుడు మీరు కాశ్మీర్ జైల్లో పర్మనెంట్గా ఉంటారు. బాస్ 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 హలో బాస్ బాస్. వీడెవడన్నా మనకంటే డేంజర్లా ఉన్నాడన్నా. ఈడెవడైతే మనకేంద్రా? నా బంగారానికి పెళ్లి కాలేదు, చేసుకోవాల్సిన వాడు పోయాడు, హైదరాబాద్కు వచ్చిందని గుడ్ న్యూస్ అయితే చెప్పాడు. అది చాలు. బంగారం ఎక్కడున్నావే? అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు. అహల్య గారు, ఏంటండి? నేను మీకేం చెప్పాను? మీరేం చేస్తున్నారు? ఏం చెప్పారు? మీకిక్కడ పెళ్ళని చెప్పారా?
మీ పెళ్లితో మీ చెల్లి పెళ్లి ముడిపడి ఉందన్న విషయం చెప్పారా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీద ఎదురు చూస్తూ ఉండు వచ్చి తాళి కడతాను అన్న విషయం చెప్పారా? ఏం చెప్పారు మీరు? ఇవేవి చెప్పకుండా నా మెళ్ళో తాళి ఎలా కట్టారు? చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? అసలు ఎందుకు ఇలా చేశారు? ఏం జరిగిందో తెలియని వాళ్ళు ఈ ప్రశ్నలు వేశారు. అన్నీ తెలిసిన మీరు ఇదే ప్రశ్నలు వేస్తున్నారు. సమాధానమే ఉంటే పరిస్థితి ఇంతవరకు ఎందుకు రాణిస్తాను? సమాధానం లేనప్పుడు జరిగింది చెప్పండి. ఇంద్ర చనిపోయాడు అన్న నిజం చెప్పండి. కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత సర్దుకుంటారు. దయచేసి నన్ను వదిలేయండి. నా చావు నేను చేస్తాను. ఏంటి నిజం చెప్పాలా? ఏమని చెప్పాలి? చూడండి, బిడ్డ పుట్టుకకి సంబంధించిన కష్టం తల్లి మాత్రమే భరిస్తుంది. కానీ ఒక మనిషి చావు ఆ కుటుంబం మొత్తాన్ని బాధిస్తుంది. ఇంద్రని నా తల్లిదండ్రులు కనకపోవచ్చు, కానీ వాడిని 25 ఏళ్లు గుండెల్లో పెట్టుకొని పెంచారు. ఇప్పుడు వాడు లేడు అనే నిజాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకుంటారా? క్షేమంగా ఉంటారా? వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతారు. అంత ప్రేమ వాడంటే. నిజమే, మీరన్నది నిజమే. కానీ ఇప్పుడు నేను ఎలా మీతో రావాలి? నా వల్ల 2 ఆడవాళ్ల జీవితం, 2 కుటుంబాల స్నేహం నాశనం అయిపోతుంది అని తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వస్తోంది. ఇంకోవైపు ఇంద్ర గారు నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఆయన బ్రతికేవాడు అన్న బాధ మరోవైపు. ఎంత ఆలోచించినా ఎంత భరించాలి అన్నా చావు తప్ప నాకు ఇంకో మార్గం కనిపించడం లేదు. చచ్చిపోతారా? కొన్నాళ్ల పరిచయానికే మీకు అలా అనిపిస్తే ఇన్నాళ్ళు వాడితో ప్రాణంగా కలిసి పెరిగిన నేనేమవ్వాలి? చావనేది దేనికి పరిష్కారం కాదండి. అది మనిషి జీవితానికి ఒక గొప్ప ముగింపు. ఆ ముగింపుకి ఒక అర్థం ఉండాలి. ఇంద్ర చనిపోతూ మీ బాధ్యతని నాకు అప్పగించాడు. మీరు ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారోనని వాడు మళ్ళీ మీ కడుపులో బిడ్డగా చేరి మీ ప్రాణాన్ని నిలబెట్టాడు. వాడు మీకోసం అంత తాపత్రయపడి చచ్చి బతుకుతుంటే మీరిలా చేసి మళ్ళీ వాడిని చంపేస్తారా? ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. దయచేసి మీరు మళ్ళీ ఇలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. పదండి, నాతో రండి. ప్లీజ్ నాతో రండి. ప్లీజ్. జరిగింది చిన్న విషయమేం కాదు కదండి. మెంటల్గా, ఎమోషనల్గా చాలా స్ట్రెస్కి గురైంది. ఈ పరిస్థితుల్లో తనకి మానసిక ధైర్యం చాలా అవసరం. అమ్మా అదితి. అదితి, అమ్మా అమ్మా అదితి. ఇప్పుడు ఎలా ఉంది? అదితి, అదితి. అమ్మా అదితి. అమ్మా అదితి. నేను ఇక్కడున్నానేంటి? ఆ, నా మెళ్ళో తాళేది? గౌతమ్ ఎక్కడా? అమ్మా, గౌతమ్ ఎక్కడమ్మా? నాకేమైంది? అదితి, నీకేం కాలేదమ్మా? నాకు గౌతమ్కి పెళ్లి కదా. మనం పెళ్లి మండపంలో ఉండాలి కదా.
ఎక్కడున్నాం ఎందుకు? బేబీ నువ్వు ముందు పడుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. నా మాట విను. అవతల పెళ్లి పెట్టుకుని తర్వాత మాట్లాడదామంటారేంటి డాడీ? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? గౌతమ్ ఎక్కడ? గౌతమ్, 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 గౌతమ్! అదితి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడమ్మా అదితి, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. నీకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అంతే. అంటే గౌతమ్తో నాకు పెళ్లి జరగలేదా? ఏమైంది నాకు? ఏమైంది? అదితి, అడుగుతుంటే చెప్పరేంటి? ఏమైంది నాకు? ఏం కాలేదు. పిచ్చి పట్టింది నీకు, పిచ్చి పట్టింది. ఆ గౌతమ్ గాడి పిచ్చి పట్టింది. వద్దు వద్దు అంటున్నా వాడి తోక పట్టుకొని తిరిగా విన్నేళ్ళు. వాడు విలువే లేకుండా తీసి పారేసి ఇంకో దాన్ని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. వాడు నిన్ను ప్రేమించలేదే, ప్రేమించానని అనుకున్నాడంట. నిండు మండపంలో నిన్ను అందరి ముందు నిలువున అవమానించాడు. నువ్వేమో గౌతమ్ 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 అని ఇంకా వాడి పేరు తలుచుకుంటున్నావు. వాడి ప్రేమ అబద్ధం. వాడు నీకు చెప్పిన ప్రతి మాట అబద్ధం. వాడు నవ్విన నవ్వు, ఇన్నాళ్ళు నీతో గడిపిన ప్రతి క్షణం అబద్ధం. వాడు నిన్ను మోసం చేశాడే, వాడొక మోసగాడు, వాడొక నమ్మక ద్రోహి. అదితి, రే! అమ్మా అదితి, ఏంటిది? అదితి, ఏమన్నావ్? అదితి, ఏమన్నావ్? ఆ? అదితి ఏం చేస్తున్నావు? అదితి, అదితి ప్లీజ్. నన్ను ఏమైనా అను, పడతాను. కానీ నా గౌతమ్ని ఒక్క మాట అయినా అన్నావంటే ఇక్కడ చంపేస్తాను. మా ఇద్దరి ప్రేమ అబద్ధమా? వాడి మాట అబద్ధమా? వాడు నాతో గడిపిన క్షణాలు అబద్ధమా? రే! తను నన్ను ప్రేమించాడు కదా, తను నాతో కలిసి బ్రతికాడు. వాడు నాకు ఇంకా తాళి కట్టకపోవచ్చు, కానీ నా మనసుకి ఎప్పుడో తాళి కట్టేశాడు. వాడి ప్రేమని అనుభవించిన దాన్ని, భరించిన దాన్ని, ఆ ప్రేమలో బతికిన దాన్ని, నాకు నాకు వాడి ప్రేమ గురించి చెప్తున్నావా? అదితి, నేను చెప్పేది ఒకసారి విను అదితి. చాలు! నాకింకేం చెప్పొద్దు. నా కోపం వస్తే ఇక్కడ నిన్ను చంపేస్తాను. నా గౌతమ్ మోసగాడు కాదు, మోసగాడు కాదు. నన్ను మోసం చేయడు. నన్ను ప్రేమించాడు. నన్ను పెళ్లి చేసుకుంటాడు. గౌతమ్ నన్ను ప్రేమించాడు. నన్ను అదితి, కూడా. ప్రేమించాడు. అదితి, 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 అదితి. దిగండి.
ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెడుతున్నావు? చేసిన నిర్వాహకం సరిపోదనా? మళ్ళీ ఈ చెండాలాన్ని తీసుకుని ఇక్కడికొచ్చావు? ఇరవై ఏళ్ల క్రితం మీ నాన్న కూడా ఇలాగే ఆ ఇంద్రని తీసుకొచ్చి ఇంట్లో ఉండాలి, పెరగాలి, తిరగాలి అన్నాడు. ఆ రోజు నుంచి వాడు ఈ ఇంట్లో తిరుగుతుంటే ఒక బుద్ధింక పాకుతున్నట్టు, చెవి దగ్గర జోరీగా తిరుగుతున్నట్టు కంపరంగా బతికాను. ఇన్నాళ్లకు వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాడి పేడ విరగడైపోయింది అనుకుంటే ఇప్పుడు ఈ ఊరు పేరు లేని దరిద్రాన్ని ఏకంగా పెళ్లి చేసుకుని తీసుకొస్తావా?